32వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదామా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. చాలు. ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ యొక్క జనాంగాన్ని బట్టి ఆ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే గత రాత్రి కూడా ఈ మాటను తెలియచేశాను. అయితే ఈ మాటలో ఉన్న మర్మయుక్తమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి జనులుగా గణపరుస్తున్న వారిగా ఉన్నారు. అయితే వారి విషయంలో దేవుడు ఎలాంటి భద్రత కలిగి వారిని కాపాడాడు, ఎలాంటి భద్రత కలిగి వారిని నడిపించాడు అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పక్షిరాజు తన బిడలను పెంచే విధానాన్ని మనం ఒకసారి గమనించగలిగితే, వాటికి ఒక చిన్న ప్రాయం, గుడ్డిగా ఉన్నప్పుడు అది పగిలి ఒక చిన్న ప్రాయం నుంచి అది ఎదుగుతూ ఉన్నప్పుడు పక్షిరాజు చక్కగా ఆకాశము కంటే ఎత్తైన స్థలములో అది ఏం చేసుకుంటుందంటే గూడును నిర్మించుకుంటుంది. ప్రాముఖ్యంగా అది ఎలాంటి వాటిని పడితే అలాంటి వాటిని తినదు. అలాగే ఏ నీటిని పడితే ఆ నీటిని అది సేవించదు. అదే కాకుండా దానికి ఉన్న ప్రత్యేకతే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఉంది. పక్షిరాజు దాని యొక్క గుణగణాలు లక్షణాలను గురించి చెప్పాలంటే చాలా ఒక చక్కటి మెసేజ్ దాని పేరు మీదే ఉంది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి తన బిడలను ఆకాశము కంటే ఎత్తైన స్థలములో గుడారముగా ఒక గూడును ఏర్పరచుకుని అక్కడ ఆ బిడలను అదేం చేస్తుందని గుడ్లను పొదిగి అక్కడ తన బిడలను పెంచుకుంటుంది. అయితే అవి ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి చక్కటి ఆహారాన్ని ఇస్తుంది. కానీ ఆ ఎదుగుతున్న బిడలు అదే గూటిలో నుంచి బయటికి ఏం చేయమంట రాకుండానే అలాగ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రికాల సమయంలో వాటికి కావలసిన ఆహారమును తన తల్లి ఎక్కడికో ఎగురుకుంటా వెళ్ళి ఏం చేస్తూ ఉంది, సకాలానికి తీసుకొస్తుంది. అలాంటప్పుడు వాటికి ఎగరాల్సిన అవసరం లేదు కదా, సమృద్ధి ఉన్నది కదా, అన్నీ వాటి వద్దకు వస్తున్నది కాబట్టి అవి ఆ గూటిలోనే ఏం చేస్తున్నాయంట చక్కగా నిలిచి ఉన్నాయి. ఒకానొక దినాన తన తల్లి అయిన పక్షిరాజు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ బిడలు ఎల్లప్పుడూ ఈ గూటి దగ్గరకు నేను తీసుకువచ్చే ఆహారాన్ని తిని చక్కగా అవి ఏం చేస్తున్నాయంట బలిసి చక్కగా ఉన్నాయి. అయితే అవి దేవుడు వాటికి కూడా రెక్కలు ఇచ్చాడు. ఆ రెక్కలతో అవి ఏం చేయట్లేదంట, ఎగరటం అనేది లేదు. వెంటనే తన బిడలన్నిటినీ తన రెక్కల మీదకి ఏం చేసిందంట ఆహ్వానించింది. వెంటనే తల్లి పిలిచింది కదా, అవన్నీ కూడా ఆ రెక్కల మీదకు వెళ్ళాయి. వెళ్ళిన వెంటనే అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆకాశమంతా ఇంకా ఎత్తైన స్థలంలోనికి తీసుకువెళ్ళేసరికి ఆ ఆహ్లాదకరమైన వాతావరణములో, ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ భూప్రపంచమంతా వాటి కన్నులకు కనబడుతున్న ఆ సంతోషకరమైనటువంటి ఆ సమయంలో అలా తన రెక్కలను అది ఏం చేసిందంట ముడిచిపెట్టారు. అప్పటి వరకు తల్లి రెక్కల మీద ఉండి ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ పక్షిరాజు బిడలకు ఒకేసారి తల్లి తన రెక్కలను ముడవగానే ఇక వాటికి ఒకటే జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఇక మా జీవితము ఇప్పటితో ముగింపైపోతుందేమో అని భయము చేత అప్పటి వరకు రెక్కలను మూసుకుని రెక్కలు ఉన్న అల్లాడించకుండా మౌనముగా ఉన్న ఈ పక్షిరాజు యొక్క పిల్లలు అప్పుడు తనను తాను కాపాడుకోవటానికి ఏం చేస్తున్నాయంట, రెక్కలు ఆడించటము ప్రారంభించాయి. అలా అవి భూమికి దిగువగా వస్తున్న సమయంలో ఆకాశం నుంచి అలా పక్షిరాజు మరలా వచ్చి తన రెక్కలు చాపుకుని తన బిడ్డలను ఏం చేసిందంట మరలా 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 ఇదే అనుభవాన్ని వాటికి ఏం చేసింది
పరిచయం చేసింది. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో పక్షిరాజు తన కూడును రేపి తన పిల్లలను రెక్కల మీద ఆకాశము కంటే ఎత్తైన స్థలములోనికి తీసుకువెళ్ళి ఎలా అల్లాడించుచు వాటిని భద్రపరుస్తుందో, తన రెక్కల పట్టుకుని ఎలా వాటిని కాపాడుతుందో, ఇదిగో నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంట, కాపాడుచు ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఆయన రెక్కలు చాపి వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని ఎల్లప్పుడూ ఏం చేస్తుందంట, మోయుచు ఉన్నది తన బిడ్డలను. ఈరోజు నిన్నైనా, ఈరోజు నన్నైనా, ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన మన జీవితాలనైనా ఎల్లప్పుడూ ప్రభు ఏం చేస్తున్నాడంటే, మోయుచు ఉన్నవాడిగా ఉన్నాడు, కాపాడుతున్నవాడిగా ఉన్నాడు. ప్రతి వారికి వారి విశ్వాస జీవితంలో ఒక్కొక్క అనుభవం వారి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే నీవు పొందిన అనుభవం నేను పొందలేను, నేను పొందిన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మీరు పొందలేదు. కానీ ప్రతి వారిని కూడా దేవుడు ఒక ఆధ్యాత్మికమైన వరవడిలో, ఒక విశ్వాసపు యాత్రలో ఒక ప్రత్యేకంగా దేవుడు నడిపిస్తాడు. ఒక్కొక్కసారి కష్టాల గుండా, ఒక్కొక్కసారి కన్నీటి గుండా, ఒక్కొక్కసారి సంతోషము గుండా, ఆనందము గుండా నడిపిస్తూనే అదే సంతోషములో మరణపు అంచుల వరకు కూడా మనల్ని ఏం చేస్తాడంట, తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆయన తన రెక్కల మీద తన బిడలను పక్షిరాజు ఎలా అల్లాడించి మరలా తన రెక్కల మీద ఎలా మోస్తుందో, ఇదిగో నేను ఉన్నాను అని కనపరుచుకొనుటకు దేవుడు అలా ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఏం చేస్తాడంటే ఆ అనుభవాల్లో తీసుకువెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉన్నాడని ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రజలకు సమస్తము కలిగినప్పుడు దేవుడు ఉన్నాడనే పరిస్థితి మర్చిపోతాడు. అవునా కదా? దేవుడు అన్నీ ఇస్తే మనుషునికి ఎవరితో పని లేదు. దేవుడు ఒక మనుషునికి అన్నీ ఇస్తే మనుషునికి ఎవరితో పని లేదంట, దేవునితో పని లేదు. ఇప్పుడు లోకంలో మీరు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. ప్రపంచానికంటే ముందుగా అవి జరగబోయే ప్రతి విషయాన్ని ఏం చేస్తుందంట, విశదీకరించగలుగుతుంది. ఇప్పుడు దాని దగ్గర పనిచేస్తున్న వారికి ఎవరితో సంబంధం లేదో, దేవునితో సంబంధం లేదన్నట్లుగా వారు బ్రతుకుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సంస్థ చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరు కనుగొనని సంగతులను కూడా కనుగొంది. ఒక 10 సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలియజేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో నక్సలైట్ల యొక్క ఒత్తిడి, పరిపాలన చాలా ప్రభావితమైనటువంటి ప్రాంతం. దళ కమాండర్, దానికి ఇన్ఛార్జ్ మెంబర్ ఒక 10 సంవత్సరాల క్రితం తాను తన భార్యతో కలిసి ఒక గ్రామంలో ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో తీసుకుని దాన్ని ఏం చేసుకున్నాడంటే ఒక చోట దాన్ని భద్రపరుచుకున్నాడు. ఓకే, అది తీసుకున్న 10 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఆ యొక్క వ్యక్తి కొరకు ఏం చేస్తుందంటే వెతుకుతూ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోకి ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటో దొరికినప్పుడు ఈ ఫోటో ఎప్పుడు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నారని ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో పెట్టినప్పుడు పలానా ప్రాంతం, పలానా గ్రామం, పలానా చోట అని తెలియచేసింది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఏం చేస్తారంటే నిజమే కదా, ఒకవేళ ఆ ప్రాంతంలో అతడు తీసుకున్నాడు అంటే ఒకవేళ అతని సంచారం, అతని గురించిన విషయం తెలుస్తుందేమోనని వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అదే ప్రాంతంలో అక్కడే వారు ఇరువురు ఉన్నారు. పట్టుకొని ఇంచుమించు 3 నెలల క్రితం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏం చేశారంటే దళ కమాండరు వారితో పాటు అందరినీ కూడా ప్రభుత్వం హతం చేసేసారు. కారణం ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ప్రపంచంలో మానవుని యొక్క మనుగడ, అతడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో, బ్రతికున్నాడా, చచ్చాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో అదంతా తెలియజేయబడుతుంది. కాబట్టి మనుషుడు ఏం చేస్తున్నాడు, ఇదే నాకు దైవం, ఇదే నాకు రూపం అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. కానీ దీనిని నిర్మించినటువంటి వ్యక్తి ఒకరోజు పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఈ భూమి కంటే ముందు జరగబోయే అనేకమైన వాటిని, అయ్యా కనుమరుగు చేసిన వాటిని కూడా తెలుసుకోవటానికి నేను నిర్మించినది ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే చూడండి, 10 సంవత్సరాల క్రితం తీసుకున్న ఒక ఫోటో అతని బ్రతుకుని ఏం చేసింది, అస్తవ్యస్తం చేసింది.
ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు దేవుడు కూడా మానవుని జీవితంలో అన్ని సదుపాయాలు ఇస్తాడు. ఒక్కొక్కసారి మనుషుడు దేవుని మనుగడను మర్చిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే పక్షిరాజు తన బిడలను అల్లాడించినట్లుగా ఒక పరిస్థితి కింద మనం తీసుకువెళ్తాడు. అలా అని చెప్పి ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రెక్కల చాటులో నిన్ను నన్ను మోయొచ్చు కాపాడు దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 17:2 17వ అధ్యాయము 2వ వచనం. నీవు నన్ను పరిశోధించితివి. 36:7 వచనం చదవండమ్మా. కీర్తనలు 36:7 చదవండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చూడండి, దేవుని కృప ఎంతో ఏమై ఉన్నదంట, అమూల్యమైనటువంటి దేవుని కృప. ఆ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. నరులందరూ కూడా దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉంటున్నారు. కోడి తన బిడలను పైన సంచరిస్తున్నటువంటి ఆకాశ పక్షుల వరని పడకుండానట్లుగా కోడి తన బిడలను ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుందంట, తన రెక్కలు అలా చాచి వాటిని పిలిస్తే అవన్నీ పరిగెత్తుతూ ఆ కోడి యొక్క రెక్కల కిందకు వచ్చి ఆకాశంలో సంచరిస్తున్న ఏ పక్షికైనా అయ్యో వాటి కంటికి కనబడకుండా వాటిని ఏం చేస్తుందంట, కనమరుగు చేస్తుంది. ఇందుకే వాక్యం అంటుంది, నరులకు ఆయన రెక్కల కింద ఏమున్నదంట, ఆశ్రయం ఉంది. నిజమే, కోడి తన బిడలను ఎలా సంరక్షిస్తుందో, కోడి తన బిడలను ఎలా కాపాడుతుందో, దేవుడు ఆయనను ఆరాధించు వారిని, ఆయనను సేవించు వారిని, ఆయనను ఘనపరచు వారికి ఆయన ఆశ్రయపురముగా ఉండునుగాక. ఆశ్రయపురములో మీరు నివసిస్తారు. ఆ ఆశ్రయములో మీ జీవితాలు క్షేమముగా వెళ్ళబుచ్చుతారు. ఇంకా చెప్పాలంటే ఆయన రెక్కల నీడలో మిమ్ములను, మీ కుటుంబాలను ఆయన ఏం చేయవాడిగా ఉన్నాడంటే కాపాడువాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఏ అపాయము నీకు రాకుండానట్లుగా, ఏ కీడు నీకు సంభవించకుండానట్లుగా, ఏ యొక్క దుష్టిని ఆలోచనకు నీ జీవితంలో తావు రాకుండానట్లుగా, ఏ ఆపద నిన్ను వెంబడించకుండానట్లుగా దేవుడు నిన్ను ఎల్లవేళలో ఏం చేయవాడంటే కాపాడువాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉన్నది. ఈరోజు దేవుని బిడలంగా ఆయన రెక్కల నీడను మనం ఏం చేయాలంట, ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుని రెక్కల నీడలకు వచ్చి ప్రభువా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవే నాకు కేడమని ఆయన రెక్కల నీడ దగ్గరకు వస్తూ ఉన్నారు. మానవుని జీవితంలో ఆయన రెక్కల నీడను ఎంతమంది ఆశ్రయిస్తున్నారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనుషులు ఆశ్రయించకూడని వ్యక్తులను ఏం చేస్తున్నారంట, ఆశ్రయిస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నాకు సహాయం చేయండి అని ఆ వ్యక్తిని బ్రతిమలాడి బామాలి, అయ్యో అతడిచ్చే చిన్నపాటి సహాయం కొరకు ఎన్ని నిందలు అవమానాలు వచ్చుతున్నారే. అదే దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి నీవు ప్రభా నీవే నాకు దుర్గము, నీవే నాకు ఆశ్రయమయ్యా, నీవు చేయగలిగితే నా స్థితి మార్చబడుతుందయ్యా అని దేవుని మీరు అడగగలిగితే, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు, ఒక ప్రణాళిక నీవు కలిగి ఉన్నావు, ఆ ప్రణాళికను దేవుడు ఏం చేస్తాడట, సఫలం చేస్తాడు. ఎప్పుడు మొట్టమొదటిగా నీవు ప్రభు అయిన దేవుణ్ణి ఏం చేసినప్పుడు, ఆశ్రయం చేసినప్పుడు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు నిందించబడకుండా ఆ మనిషి సహాయం చేయగలిడా, అయ్యో నీ కష్టములో తీర్చగలడా, నీ బాధను అయ్యో మార్చగలడా, నీకు అండగా నిలబడగలడా, అక్కడ నీతో పాటు ప్రయాణం చేయగలడా, అతడు నిన్ను బలపరచగలడా లేడో అనేది ఆయన రెక్కల నీడకు నీవు రాగానే దేవుడు నీ కన్నులకు ఏం చేస్తాడంట, తెలియపరుస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు అని నీవు ప్రార్థించినప్పుడు, ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సమస్తమును ఏం చేస్తాడంట, విశదీకరింపజేస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన కృప ఎంతో
అమూల్యమైనటువంటిది. ఆయన నరులకు ఆయన రెక్కల కింద ఏమున్నదంట? ఆశ్రయం ఉంది. కాబట్టి ఆశ్రయం లేదని వేరొక ఆశ్రయము మనము చేసుకోకూడదు. మనకున్న ఏకైక ఆశ్రయం ఏంటంటే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఆశ్రయపురమైనటువంటి దేవుడిగా మనతో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన కృపా సహాయం ఎల్లప్పుడూ నిలుచును గాక. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, 57వ కీర్తన మొదటి వచనం చదువుదాం. 57వ కీర్తన 1. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నాను. చూడండి, కీర్తనకారుడైనటువంటి వ్యక్తి చక్కగా అంటున్న మాట ఏంటంటే, అయ్యా, గుహలో సౌలు తనను తరుముతా ఉన్నప్పుడు సౌలు యొక్క సైన్యము అతన్ని వెంబడించుచు వచ్చినప్పుడు అతడు పాడిపోతూ ఒక గృహలో అతడు దాక్కున్నప్పుడు దావీదు రాస్తున్నటువంటి ఈ విలాపము, దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తన భాగం ఏంటంటే, దేవా నీవు నన్ను కరుణించుము, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ నా జీవితంలో నుండి తొలగిపోయే వరకు నీ రెక్కల నీడకు నేను శరణు జొచ్చి ఉన్నాను. చూడండి, ఈరోజు దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ జీవితాల్లో కూడా కొన్ని ఆపదలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించబడే వరకు మీకు దేవుని యొక్క శరణు జొచ్చి ఆయన రెక్కల నీడలోనికి నీవు నేను రాగలిగితే దేవుని సహాయం నాకు రాగలుగుతుంది. ఎందుకంటే ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని సన్నిధానములో ఆయన కరుణ మనకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే బిడ్డలను మీరు పెంచుతున్న తల్లిదండ్రులుగా మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి కన్నీరు కాచినప్పుడు, నాకు ఇది కావాలని వారు మీ దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు, ఒక తండ్రిగా వారి కన్నీటికి మీరేమవుతారు? కలుగుతారా? కఠినాత్ములుగా ఉంటారమ్మా? చెప్పండి, కలుగుతారు కదా. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఇది కావాలి, అమ్మా నాకు ఇది కావాలన్నప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఏం కలుగుతుందంట? కరుణ కలుగుతుంది. ఎందుకు కరుణ కలుగుతుంది? వారు నా శ్వాసము, నేను వారిని ఏం చేయకూడదు అనుకుంటారో పోగొట్టుకోకూడదు. కాబట్టి కొంచెం కష్టమైనా అది నీకు ఇబ్బంది కలిగిన వారి విషయంలో ఏం చేయగలుగుతారో? ద్రాక్తృత్వము కలిగి మీ గుప్పిలు విప్పి వారి అవసరతను తీర్చుతారు కదా. అలాగే మన ప్రభు అయిన దేవుడు, ఆయన నిన్ను నన్ను ఆయన శ్వాసంగా పిలుచుకున్నాడు. ఆయన దేవుడు వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ చేత నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు ఈ లోకంలో శ్రమకు అప్పచెప్పడు కదా, కన్నీటికి అప్పచెప్పడు కదా, బాధకు అప్పచెప్పడు కదా, లోకంలో నిన్ను నన్ను పూర్తిగా విడిచిపెట్టడు కదా. మీ ఆపదలన్నీ తొలగే వరకు, నీ కష్టములన్నీ తీర్చబడే వరకు ఆయన రెక్కల నీడలో ఉన్న ఆశ్రయమును దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. భయపడవలసిన ఆవశ్యకత లేదు. నరులు నీకు ఏం చేయగలుగుతారు? నరులు నీకు ఏ కీడుని కల్పించగలుగుతారు? దాన్ని బట్టి ఎందుకు కలవర పొందుతావు? ఒకటి, నీ కలవరములన్నిటినీ పక్కన పెట్టి ప్రభు అయిన దేవుని కరుణ కొరకు, ప్రభు అయిన దేవుని శరణ చొచ్చి నీవు దేవుని అడగగలిగితే నీ ఆపదలన్నీ తొడిగే వరకు ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచి ఆ ఆపదలు, ఆ కష్టములు, ఆ ఇబ్బందులన్నిటినీ తొలగించి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. రెండవ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. చూడండి, ఇక్కడ రూతు మనం అందరికీ తెలిసిందే. రూతు యొక్క జీవితం కానీ, రూతు యొక్క పరిస్థితులు కానీ మనందరికీ తెలియని విషయం కాదు. మోయాబు దేశస్తురాలు,
అస్తారోతు దేవత ఎదుట బలిని కొలిమిలో బగబగ మండుతున్నటువంటి కొలిమిలో పసి బాలులను తీసుకుని ఆ దేవతకు బలి ఇచ్చేటటువంటి సాంప్రదాయ వ్యవస్థలో నిలిచిన వ్యక్తి ఈ యొక్క రూతు. అలాంటి ఆ రూతు పరిస్థితుల మధ్య ఒకానొక దినాన ఈ యొక్క యూదా బెత్లెహేము అనబడినటువంటి దేశములో కరువు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క స్త్రీ తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. తన బిడ్డల ఇరువురిని కూడా అక్కడే నిలిచారు. బెత్లెహేము అనేటటువంటి మాటకి సమృద్ధి కలిగినటువంటి రొట్టెలు కలిగినటువంటి ఇల్లు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో నయోమి తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళి కుమారులు ఇరువురికి ఏం చేసిందంట, వివాహం చేసింది. తన భర్త చనిపోయాడు, తన పెద్ద కుమారుడు చనిపోయాడు, తన కుమారుడు చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. అయితే తనకు కలిగిన సర్వాన్ని అక్కడ ఏం చేసింది, ఆమె కోల్పోయింది. కోల్పోయిన తర్వాత అయ్యో నా యొక్క భర్తను బిడ్డలను కోల్పోయాను కాబట్టి ఇక ఈ ప్రాంతంలో నేను ఉండటానికి వీల్లేదని ఆమె నిశ్చయించుకుంది. అయ్యో బెత్లెహేములో వచ్చిన ఒక చిన్నపాటి కరువుకి మోయాబు శపింపబడిన దేశం, మోయాబు దేవుని చేత ద్వేషించబడిన ఆ దేశములోకి వెళ్ళి ఆశ్రయించి తనకు కలిగిన తన యజమానుడిని తన బిడ్డలను శ్వాసాన్ని కోల్పోయారు. ఇచ్చినటువంటి కోడలను కూడా, అమ్మ మీకు ఒక దండం పెడతానమ్మా, మీ ప్రాంతానికి వచ్చి నా బిడ్డలను కోల్పోయాను, ఇక నేను కని బిడ్డలను కలి మీకు పెళ్లి చేయలేను, మీ తల్లి ఇంట్లోకి వెళ్ళమన్నప్పుడు ఓర్ప ముద్దు పెట్టుకుని ఏం చేసిందంట, వెళ్ళిపోయారు. కానీ రూతు ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి తప్ప మరొకరిని నేను ఆరాధించునని నేను నిన్నే వెంబడిస్తానంది. ఆమె వెంబడిస్తానన్న దానికి గల కారణాన్ని మనం ఆలోచించగలిగితే, తన భర్త రూతు ఇరువురు కలిసి కొలుముచున్నటువంటి నిప్పుని కొలుముచున్న నిప్పుని తిప్పుతా ఉన్నప్పుడు తన భర్తను ఒకనొక సందర్భంలో రూతు అడిగింది, ఇదిగో నీ నసట ముద్రించబడిన ఈ బంగారపు రేఖ ఏమిటి, దానికి కారణం ఏమిటి అని అడిగితే, ఇదిగో మా దేవుడైన యెహోవా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు ఈ భూమి కిందనను ఆకాశము కిందనను మరి దేనికి మీరు ఆరాధించకూడదు, మీరు మోకరించిన ప్రతి మోకాలు ఆయన నామమునికే వంగవలనని ఈ నొసట ఇజ్రాయేలు నొసట అంతటా ఈ మాటను ఆయన పొగిడించాడనే విషయాన్ని తెలియజేసినప్పుడు, ఆ మాటలు దేవుని గుర్చిన మాటలు తన భర్త చెబుతా ఉన్నప్పుడు రూతులో ఒక చక్కటి ఔదార్యం, ఇది వరకు ఎన్నడూ కూడా దేవుని గుర్చినటువంటి ఆలోచనలు లేని ఆమె జీవితంలో సృష్టికర్తను గురించి ఆలోచించింది. తన భర్తను కోల్పోయిన తన కుటుంబస్తులు అందరినీ కోల్పోయిన తన అత్తతో కలిసి మరలా ఎక్కడికి వచ్చిందంట, బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములోనికి వచ్చి పాడైపోయిన ఇంటిలో దాన్ని కొంచెం బాగు చేసుకుంటా ఉన్నప్పుడు వారు పోషింపబడటానికి పలానా చోటకు వెళ్ళి పరిగా మన వరి పంటలు పండినప్పుడు కొద్దిమంది వారి పొలంలో కొద్దిగా పరిగా అంటే కొన్ని వరి పంటలో కొన్ని పనులు ఏం చేస్తారు, చిన్నగా విడిచిపెడతారు. ఎందుకు విడిచిపెడతారంటే అది వారికి ఒక శాతముగా దాన్ని బట్టి వచ్చే కొద్దిమంది ఆలోచించేది ఏంటంటే అది కొద్దిమందికి ఉపయోగపడుతుంది, ఒకవేళ ఏదైనా శాపమో ఏదైనా వస్తే అది మాకు రాకుండా ఉంటుందని ఒక ఉద్దేశంతో ఏదో కొద్దిగా దాన్ని విడిచిపెట్టినప్పుడు కొద్దిమంది వచ్చి ఆ పరిగిని ఏరుకుని దాన్ని దుల్లగట్టుకుని తన కుటుంబాన్ని ఏం చేసుకుంటారంట, పోషించుకుంటారు. అలాంటి సందర్భంలో బోయాజు అనబడినటువంటి అతని పొలములో ఆమె ఏం చేస్తూ ఉందంట, పరికి ఎరుగుతూ ఉంది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న వారితో బోయాజు అంటున్నాడు, ఇదిగో ఆమె ఎవరో ఇక్కడ కొత్తగా కనబడుతుంది అంటే ఆమె తెలీదు, పలానా మోయాబీ దేశమునకు వెళ్ళి వచ్చిన నయోమి యొక్క చిన్న కోడలు అని తెలియచేయగానే ఆమెను ఆయన దగ్గరకు పిలిచి తన పరివారిని ఏం చేశాడంటే హెచ్చరించాడు, యవన ప్రాయంలో ఉన్న ఈమె విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, ఆమెను ఒకవేళ ఆట పట్టించడం కానీ ఆమె విషయంలో ఏదైనా వ్యర్థమైన ప్రవర్తన కలిగి చేస్తారేమోనని వారిని గద్దించి ఆమెతో అంటున్నాడు, ఇదిగో ఇక్కడ కనబడుతున్న కనుచూప పొలము మొత్తము నాదే, ఇదే పొలములో నువ్వు పరిగా ఏరుకుని నీ కుటుంబాన్ని
కుటుంబాన్ని పోషించుకోమని ఆయన చెబుతూ సురక్షితమైనటువంటి స్థలములోనికి చదవండమ్మా మరొకసారి అన్నమాట. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. చూడండి, ఆమె దేవుని సన్నిధానములో నా దేవుడే నీ దేవుడే నా దేవుడని, నీ ప్రజలే నా ప్రజలని ఆమె దేవుని కొరకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను సురక్షితమైన ఆయన రెక్కల నీడకు దేవుడు తీసుకువచ్చాడు. హల్లెలూయా. వేరొక పొలంలోనికి వెళ్ళి వారి చేత దూషించబడి అవమానించబడి వారి చేత బలాత్కారం చేయబడే పరిస్థితిలోనికి రాకుండానట్లుగా బోయాజు పొలంలోనికి దేవుడు ఆమెను తీసుకువెళ్ళి ఆమె రెక్కలు అనగా ఆమె అక్కడ పోషింపబడడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి పంట కలిగిన ఆ పరిగెను దేవుడు ఆమెకి ఇచ్చి తాను తన అత్త పోషింపబడుతూ ఏ పొలములో పనిచేస్తుందో, ఏ పొలము యజమానుని దయను పొందేదో ఆ పొలము యజమానునికే భార్యగా దేవుడు ఆమెను చేశాడు. హల్లెలూయా. చేయటమే కాదు, ఆమె యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి యెషయా గర్భములో నుంచి వచ్చిన దావీదు గర్భములో జన్మించాడు రక్షకుడైన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ ఆశీర్వాదమును ఆ ఐశ్వర్యమును అనుభవించాలంటే కారణం ఏంటంటే ఆయనే నిజమైన దేవుడని విశ్వసించి నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులని దేవుని కొరకు ఆమె నిలబడి దేవుని ఆశ్రయించింది కాబట్టి ఆమె కొదువులు ఆమె అక్కరతలు ఆమె అవసరతలు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడట తీర్చాడు. సమృద్ధి కలిగిన స్థలములో నిలబెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయనే మనకు ఆశ్రయపురమైన దేవుడని, ఆయనే మనకు ఆశ్రయం కలిగినటువంటి వాడని, ఆయన నీవు ఆశ్రయించగలిగితే సర్వ సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. చివరిగా ఒక మాట నేను తెలియజేసి ముగిస్తాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయును గనుక మీరు బయలుదేరి రోబిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేడి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు, ఆయన శరణు దోచటమే కాదు, ఆయన ఆశ్రయించటమే కాదు, ఆయన నామమందు మనం ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకు ఒక నీతి సూర్యుడిగా ఉంటాడు. ఆయన ఆరోగ్యకరమైన ఆయన రెక్కల ఆరోగ్యమును మనకి ఏం చేస్తాడంట? కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన పొందిన గాయములలో మనకేమున్నదంట? స్వస్థత ఉన్నది. ఆ స్వస్థత నీకు నాకు లభించినట్లుగా దేవుని నామమందలి ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉండాలి. వాక్యం అంటుంది, అన్ని నామముల కన్నా పైనామము ఏ నామం అంట? యేసుని నామము. కాబట్టి ఎన్ని తరములకైనా ఎన్ని యుగాలకైనా అయ్యో ఎన్ని పరిస్థితులకైనా చాలిన ఏకైక నామము యేసయ్య నామము. కాబట్టి ఆ నామమందు ఎల్లప్పుడూ మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము నీకు ప్రాప్తించునుగాక. ఆ ఆరోగ్యము ఎల్లప్పుడూ నిన్ను నిలబెడుతుంది. ఆ ఆరోగ్యము నిన్ను బలపరుస్తుంది. ఆ ఆరోగ్యము స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. ఆ ఆరోగ్యము నీవు ఎనలేని ఘనకార్యములు చేయటానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆరోగ్యము లేకపోతే మనుషుడు ఏ పని అయినా చేయగలుగుతాడా? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా మానవునికి ఏముండదు? ఏమి లేదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో గొప్ప ధనవంతులు అంబానీ ఉన్నారు. వారి చిన్న కొడుకు మ్యారేజ్ చేశారు, అందరికీ తెలుసు కదమ్మా. ఎన్నో కోట్లు పెడితే ఆ కోట్ల దగ్గర నాట్యాలు వేయడానికి పెద్ద పెద్ద స్టార్లు ఏం చేశారు? వెళ్ళారు. అలాంటి వ్యక్తి కొద్ది నిమిషాలు సరైనటువంటి వాతావరణంలో అతడు నిలబడకపోతే అతడు ఏమైపోతాడంట? చనిపోతాడు. అతడే ఆ యొక్క ఫంక్షన్లో వివాహంలో అతడు మైక్ తీసుకుని చెబుతా ఉన్నప్పుడు అన్ని కోట్లు సంపాదించారు. అయ్యో లోకములో భయంకరంగా సంపాదన, ప్రపంచంలో మంచి గొప్ప ధనం ఉన్నది, కానీ తన కుమారుడు
మాటలు చెబుతా ఉన్నప్పుడు తల్లి తండ్రి ఏడ్చుతూ ఉన్నారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నా తల్లికి తండ్రికి నేను ఒక్కడే మంచి ఇష్టమైన కొడుకుని, చిన్నప్పటి నుంచి నాకు ఒక వ్యాధి ఉన్నది. అయ్యో ఎండనైనా, అలాగే ఈ యొక్క చలి వాతావరణమునైనా, అలాగే కొన్ని వాతావరణంలో నేను సరిగా అవి ఎక్కువైతే నేను అనారోగ్యస్తున్నవుతాను. ఒకవేళ అది ఎక్కువైతే నేను ఏమైపోతాను, చనిపోతాను. ఒక చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడిని ఎలా భద్రపరుస్తారో అలాగ నన్ను ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు కాస్తూ వస్తున్నారు. అలాంటి నా జీవితంలోనికి అన్నీ తెలుసుకుని ఈమె నా జీవితంలోకి వచ్చిందని అతను చెబుతా ఉన్నప్పుడు లోకమంతా విస్తుపోయింది. ఇన్ని కోట్లును ఇన్ని డబ్బులున్నా కూడా తన ఆరోగ్యాన్ని ఏం చేసుకోలేకపోయాడు. అవునా కదమ్మా? ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా కూడా ఏమి లేదు, సంతోషం లేదు. ఈరోజు అందుకే అంటున్నాడు, ఆయన రెక్కల నీడలో మనకేమన్నదంట, ఆరోగ్యం ఉంది. మనం ఏది చేసినా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు, నా ప్రయాణంలో భద్రపరచు, నా మాటలో భద్రపరచు, నా చూపులో భద్రపరచు, నేను నడిచే మార్గాల్లో భద్రపరచు, నాకు పొంచి ఉన్న ప్రతి అపాయములన్నిటిలో కూడా నన్ను భద్రపరచమని ప్రార్థన చేయి. దేవుడే నిమిత్తముగా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. గడిచిన దినాల్లో వస్తున్న మినిస్ట్రీస్ గుడారాల పండుగలకి మేము కారులో వెళ్తా ఉన్నాము. ఇంచుమించు కారు 120 స్పీడ్లో ఉంది. డ్రైవింగ్ చేస్తున్న సహోదరుడికి అలా కునికేస్తే ఇలా వెళ్ళింది. నిమిషం మాత్రం నేను ఇట్లా అనకపోతే ఆ డివైడర్ కొట్టి పొలాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకు చెబుతున్నానంటే, దేవుని కను దృష్టి కాపుదల లేకపోతే నిమిషంలో కనుమరుగైపోయేవాళ్ళం. ఎందుకంటే ఆ క్షణం, ఆ వెళుతున్న సమయంలో ఇలా అన్నాను, ఆయన ఇలా కన్ను మురికేశాడు, ఇలా వెళ్ళిపోయేది, ఇలా తిప్పేసి మళ్ళా స్ట్రైట్గా వెళ్ళిపోయి 10 నిమిషాలు పక్కన ఆపుకుని కాసేపు పడుకుని మళ్ళీ వెళ్ళాం. ఎందుకు చెబుతున్నానంటే, ఆయన రెక్కల నీడలో మనం కాపాడబడకపోతే మానవునికి మనుగడ లేదు. ఆయన నిన్ను కనుపాపవలే కాపాడుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు. నీవు ఆయనను అలాగే ఆరాధించి స్తుతించి ఘనపరచు. నీ జీవిత కాలమంతా కృపాక్షేమము నీ వెంట వచ్చునుగాక. అట్టి కాపుదల దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.